ఒప్పందం అనేది ఆక్వా రైతులకు ఒక మంచి శుభవార్త. అసలు దీని ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ప్రధాన ఒప్పంద ఉద్దేశ్యం ఎలా ఉండబోతోంది? ముందుగా ఈ ప్యానెల్లో సభ్యులకి మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే టాపిక్ ని అటు ఇటు డైవర్ట్ చేయకుండా డైరెక్ట్ గా సూటిగా మాట్లాడాలనుకుంటున్నాను ఈ రోజు. ఎందుకంటే ఆక్వా రైతులకి అమెరికా యొక్క సుంకాల వల్ల వచ్చిన ప్రాబ్లమ్ రైజ్ అవటం, అది మన అదొక్కటే ఈ దేశం నుంచి ముందు నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయటం అమెరికాకి, అదొక్కటే ఆప్షన్ ఉండటం ఒక ప్రాబ్లం గా ఉండటం. ఆ ప్రాబ్లం ని తెలుగుదేశం నాయకత్వం గాని, ముఖ్యంగా నారా లోకేష్ గారు గాని గమనించటం, దానికి ఒక సపరేట్ సొల్యూషన్ ఒకటి వెతుక్కొని అది ఆస్ట్రేలియాలో అయితే మనకు మళ్ళీ రీస్టార్ట్ చేయగలిగితే ఈ యొక్క ఎక్స్పోర్ట్ ని మళ్ళీ ఈ ఆక్వా రైతులందరినీ మనం కాపాడిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఏదైతే ఆయన ఒక ఎజెండాగా తీసుకొని ఈ రోజు వెలిగితే ఆ యొక్క ఒప్పందాన్ని చేసుకుంటున్నారో, అక్కడ తన యొక్క నాయకత్వ లక్షణాలు ఈ రోజు ముందుకు రావటం జరిగిందని మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఒకసారి మీరు ఆలోచిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే మాట చెప్తా ఉంటారు, సంక్షోభంలో అవకాశాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తాం మేము అన్నది. అదే నాయకత్వ లక్షణాలు ఈ రోజు నారా లోకేష్ గారు ఆయన దగ్గర నేర్చుకున్న ఏదైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయో అవే ఈ రోజు ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క ఒప్పందాలు కానీ ఏదైతే ఈ యొక్క ఆక్వా రైతుల సంక్షోభాన్ని నుంచి బయటికి తీసుకురావటం జరిగిందని మీ అందరికి తెలియజేస్తాను. కాబట్టి ఒకటే ప్రభుత్వం నుంచి ముందు నుంచి మేము చెప్తానే ఉన్నాం, ప్రతి దాంట్లో కూడా మేము ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజలు తెచ్చిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు మీరు గత 16 నెలలుగా కూడా చూసుకుంటే ప్రతి సమస్యని పాయింట్ టు పాయింట్ తెలుసుకొని దాని యొక్క సొల్యూషన్ ని ముందుకు తీసుకురావటం జరిగింది. అలాగే ఈ యొక్క ఆస్ట్రేలియా యొక్క విజిట్ ని కూడా మీరు ఒకసారి సూక్ష్మంగా గమనిస్తే గనక రేపు జరిగే సిఐఐ సమ్మిట్ కి వాళ్ళని ఆహ్వానించడం కానీ, అలాగే రానున్న రోజుల్లో మన దేశంలో ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక డేటా హబ్ గా మనం తీర్చిదిద్దడానికి అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కానీ, లేకపోతే అక్కడ వచ్చే కంపెనీల ద్వారా ఈ యొక్క ఆస్ట్రేలియాలో ఉన్న అనేక మంది ఎంటర్ప్రీనియర్స్ ని మనం ఎలా ఆకర్షించాలనే దాని మీద సాగింది. ముఖ్యంగా క్వశ్చన్ ఆన్సర్ లో కూడా ఒకసారి మీరు చూసుకుంటే ఏదైతే స్టార్టింగ్ లో జరిగిందో ఆస్ట్రేలియా విత్ ఇండియా అనే దాంట్లో కూడా చూస్తే మెయిన్ ఫోకస్ మొత్తం ఎట్లా మన రాష్ట్రానికి మనం నిధులు తీసుకురాగలుగుతామో, ఎట్లా వాళ్ళకి ఏమేమి రాయితీలు ఇవ్వగలుగుతాము, లేకపోతే హౌ ఆర్ వి డూయింగ్ బిజినెస్ అన్న దాని మీద కూడా లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. ఏదైతే ఇంతకు ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, ఇప్పుడు మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది తీసుకొచ్చాము. కాబట్టి దీనివల్ల ఈ కంపెనీలకి ఎంత ఫాస్ట్ గా మనం వాళ్ళకి ఈ పేపర్ వర్క్ ఇదంతా చేసుకొచ్చి, అండ్ నాట్ ఆన్ ఎంఓయూ లెవెల్. గత ప్రభుత్వాలు చాలా లక్షల కోట్ల రూపాయలు వచ్చినట్టు ఎంఓయూలు చేసుకునేవి, అవన్నీ అదొక ప్రాసెస్ ఉంటుంది. అది కాకుండా లెట్స్ డూ ల్యాండింగ్ కోసం ఎంఓయూలు కుదుర్చుకున్నారు కానీ దాన్ని అమల్లో పెట్టలేదంటారా గత ప్రభుత్వం? ఖచ్చితంగా గత అంటే నేను ఇవాళ ఏంటంటే విమర్శ చేయకుండా డిబేట్ చేద్దామని, విమర్శ చేయకుండా ఉండాలి అని అంటే ఓకే. ఇప్పుడు మీరేమో ఎంఓలు కుదుర్చుకున్నారు అంతవరకు ఆగిపోయిందని అంటున్నారు. బట్ ఆయన ఏమంటున్నారు, ఇంతకు ముందు మీరు రాకముందు వెంకటేశ్వర రెడ్డి గారు మా ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు చాలా మేలు జరిగింది, మేము వాళ్ళకు చాలా మేలు చేశామని అంటున్నారు. బట్ ఏం చేశారు ఏంటనేది వాళ్ళకి తెలుసు, ఏం చేయలేదనేది మీకు తెలుసు. సో వెళ్ళారు, అమెరికా సుంకాలు విధించిందని చెప్పేసి ఆస్ట్రేలియాకి వెళ్ళారు, ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటనేది, ఆ ఒప్పంద ఉద్దేశం ఏంటనేది మీరు చెప్పారు. విమర్శలు చేయకుండా ఎలా ఉంటారు ప్రతిపక్ష పార్టీ మీ పక్కన ఉన్నప్పుడు? అంటే ఇప్పుడు అదే దాన్ని అంటే వాళ్ళ యొక్క పాలన విధానం ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ఏది నడుస్తుందో అది నడిచిందే గాని వాళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు. గతంలో ఆక్వా రైతులకి అనేక ప్రైస్ విషయంలో కానీ, ఎక్స్పోర్ట్ దీంట్లో కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ఎవరు ప్రొయాక్టివ్లీ ముందుకెళ్ళి దాని యొక్క ప్రాబ్లమ్ ని సొల్యూషనైజ్ చేయలేదు. ఏదైతే నడుస్తుందో వ్యాపారవేత్తలు
ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు దాని మీద వర్కౌట్ చేయడం అదంతా నడిచిందిలే గాని వీళ్ళ నుంచి ఏ రోజు ఒక చిన్న ఎఫర్ట్ కూడా ముందుకు రాలేదని మీకు తెలియజేస్తున్నా. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు ఈ వీళ్ళకి కానీ రానున్న రోజుల్లో కానీ ఎవరైతే పబ్లిక్ మీద ఫోకస్ పెట్టి ప్రతి ప్రాబ్లం ని సూక్ష్మంగా గమనించి గనక మనం కొంత ఎఫర్ట్ పెట్టగలిగితే ఆటోమేటిక్ గా దాని ప్రతి ప్రాబ్లం కో సొల్యూషన్ వచ్చిందని ఈ రోజు అందరికి తెలిసి వచ్చింది. ఎందుకంటే ఈ రోజు నారా లోకేష్ గారు కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఆయన యొక్క ట్రిప్ గురించి కూడా లాంగ్ వీకెండ్ మనకి యాక్చువల్ గా చూసుకుంటే ఆఫీసెస్ కూడా లాంగ్ వీకెండ్, ఇటువంటి టైం ని ప్రొడక్టివ్ గా యూజ్ చేయాలి ఎటు ఇక్కడ మనకు చేయడానికి స్టేట్ లో కూడా ఆయన ప్లాన్ చేసుకున్న విధానం ఈ టూర్ ని కూడా ఒకసారి చూసుకుంటే రైట్. సో ఆ ప్రొడక్టివిటీ ఉండాలి తనలో అని చెప్పి వెళ్ళటం, అక్కడ మాట్లాడటం, ఇంకా చాలా రాబోతున్నాయి. యాక్చువల్ గా ఆయన యొక్క థాట్ ప్రాసెస్ మీరు ఒకసారి గమనిస్తే గనక ద వే హీస్ మూవింగ్ ఫార్వర్డ్ అన్నది చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే కంపెనీస్ తో మాట్లాడటం కానీ 3 days లో మనం చేసిస్తాం అన్న దాన్ని కానీ అని కాబట్టి, కానీ ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ఆయన చేశారు ఈ రోజు ఆక్వా రైతులకి, ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, యావత్ భారతదేశంలో ఎవరు స్ట్రీట్ బిజినెస్ చేసినా వాళ్ళందరికీ ఇది ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఒక నాయకుడు ఇండియా ఫస్ట్ అన్న దాన్ని ముందు పెట్టి ఆయన వెళ్ళటం చేయటం, అది ఈ రోజు యావత్ దేశానికి ఉపయోగపడటం అన్నది చాలా మంచి పరిణామం. ఇటువంటివి మరింత జరగాలని ఆయన నాయకత్వంలో మేము అందరం కోరుకుంటున్నాము. ఆయనకున్న ఆ స్ఫూర్తితో 100% ఇటువంటి చాలా జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ టూర్ ఎండ్ అయిన తర్వాత వచ్చే ఆ ఫైనల్ సమ్మరీలోనే ఇంకా చాలా ఉండబోతున్నాయని మేము ఆశిస్తున్నాం. రైట్, మనతో పాటు చంద్రశేఖర్ గారు, జనసేన ఇన్ఛార్జ్ పుట్టపర్తి. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, ఒప్పందం వల్ల అసలు ఏ రంగాల్లో సహకారం అందించనున్నాయి? ఈ ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది? అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో రొయ్యల రైతులు చాలా నష్టపోయారు, సంక్షోభంలో పడిపోయారు. అలాంటి రైతులకు ఇవాళ ఆస్ట్రేలియా టూర్తో మంత్రి లోకేష్ ఒక ఊరట ఇచ్చారు రైతులకు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి.